హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డెమో వీడియో చూశారు కదా! ఈ వీడియోని ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాము. ఈ వీడియోని ఫుల్ సాంగ్‌తో మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంది. అక్కడ చూడండి. మీకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీన్ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీన్ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ వైట్ లేయర్ను ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పిఎన్జీ ఇస్తాను బ్యాక్గ్రౌండ్, ఇది తీసుకోండి. ఇట్లా సైడ్కి ఉంచి పెద్దగా చేయండి. ఈ లేయర్ను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి ఒకటి. ఇక్కడ దీని సైడ్కి ఉంచండి. ఇటువైపు నుంచి 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. క్రాప్ అని ఉంటుంది. క్రాప్లోకి వెళ్ళండి. ఎక్స్ట్రా పార్ట్ ఇట్లా కట్ చేయండి. ఈ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ వెళ్తే మనకి ఇలాంటిదే ఒక షేప్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫోటోను మనకు కరెక్ట్ ఈ ఫ్రేమ్లో వచ్చేలాగా అడ్జస్ట్ చేయండి. ఓకే, ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటోని సెంటర్లో ఉంచండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. ఫోటోను క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేసేయండి. షేప్లోకి వెళ్ళి ఈ రౌండ్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ రౌండ్గా ఉంచేసేయండి. ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఇది ఫోటోని అడ్జస్ట్ చేయండి కొద్దిగా. ఈ ఫోటోని కూడా మన స్టేటస్ అంతవరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. మళ్ళీ అలాగే ఇటు సైడ్ ఉంచండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. క్రాప్లోకి వెళ్ళండి. కరెక్ట్ ఇట్లా దీని మనం కట్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి సెకండ్ది ఎంచుకోండి. ఇట్లా కొద్దిగా చూసి కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఈ ఫోటోను కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. కింద హ్యాండ్ రైటింగ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్రష్లోకి వెళ్ళి సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఉంటుంది. కలర్లోకి వెళ్ళండి. మీకైతే ఏ కలర్ అయితే బాగుంటుందో ఆ కలర్ తీసుకోవచ్చు. నేనైతే గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైజ్ ఉంటుంది కదా, దీంట్లో లాస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేయండి కొద్దిగా. డ్రాగ్ చేసి ఈ హ్యాండ్ రైటింగ్ లేయర్ను సెలెక్ట్ చేసుకోండి. చివరిని పట్టి ఇట్లా లాగండి. ఇట్లా కొద్దిగా ఇట్లా సైడ్లో ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. ఈ లేయర్ను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, లేయర్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసేయండి. ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఏం చేస్తానో తీసుకోండి. కొద్దిగా చిన్న చేయండి. ఇటు సైడ్ చేయండి. ఈ లేయర్ని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి కపుల్ది పిఎన్జీ ఇస్తాను. ఈ పిఎన్జీని ఇటు సైడ్ ఉంచేసేయండి. దీన్ని కూడా మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మనకు ఇక్కడ ఎమోజీస్ ఉంటాయి. ఎమోజీస్లోకి వెళ్ళి ఒకటి లవ్ సింబల్ తీసుకోండి. మీకు ఏది బాగా అనిపిస్తే అది తీసుకోండి. నేనైతే ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఉంచేయండి. ఓకే, రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. దాన్ని ఇటు చిన్న చేసి ఇక్కడ ఉంచండి. ఇక్కడ కిందికి వెళ్తే ఫిల్టర్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్ళండి. B05 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. మల్టీప్లే చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఒకటి గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఈ స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి. పక్కన ఉన్న వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళండి. ఇది ఎనేబుల్ చేయండి. కీ కలర్కి వెళ్ళండి.
ఈ కింది సెలెక్ట్ చేసుకొని ఒక గ్రీన్ కలర్ మొత్తం ఫుల్గా ఉంచండి. ఇక్కడ కిందిది ఒక 60% ఉంచండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మిక్సర్లోకి వెళ్ళండి. ఇక్కడ వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియోను చెక్ చేద్దాం కరెక్ట్ వచ్చిందా లేదా. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. లిరికల్ వీడియో చివరి వరకు రెడ్ లైన్ ఉంచండి. ఇట్లా కింది కనండి, పైన వైట్ లేయర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేసేయండి. ఇప్పుడు ఈ పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. కింద సేవ్ యాజ్ ఏ వీడియో ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.